స్వర్ణ సింహాసనం 5వ భాగం. ఊహించని విధంగా ఎదురైన ఆ వారింపుకు గాలిలోకి లేచిన విజయదత్తుడి పాదం అప్రయత్నంగా వెనక్కు మళ్ళింది. వేదగానం చేస్తున్నవారు మంగళవాద్యాల మీద హంసధ్వని రాగాన్ని పలికించబోతోన్న వాద్యకారులు కూడా తమ తమ పనుల్ని ఆపివేశారు. ఒక్క క్షణకాలం సభాభవనమంతా సూదిపడితే వినిపించేంత నిశ్శబ్దం అలముకున్నది. ఆ హఠాత్ సంఘటన కలిగించిన దిగ్భ్రమ నుంచి మొదటగా తేరుకున్న విజయదత్తుడు గంభీర స్వరంతో, "ఎవరు? వేదమంత్రాల మధ్య జరగబోతున్న ఈ శుభకార్యాన్ని ఆపజూస్తున్నదెవరు?" అంటూ ప్రశ్నించాడు. అక్కడ చేరిన 50 మంది ఆ ప్రశ్నకు జవాబు కోసం చెవులు రిక్కించి ఉండగా, ఆ కోమల స్వరం జవాబిస్తూ, "విజయదత్త, నేను నీ ఎదురుగా ఉన్న ఈ అపూర్వమైన స్వర్ణసింహాసనపు తొలిమెట్టు మీద కుడివైపున ఉన్న సాలభంజికను. నేనే నిన్ను ఆగమన్నది" అన్నది. ఆ జవాబు వింటూనే విజయదత్తుడితో సహా అక్కడి వారందరూ రెట్టింపు దిగ్భ్రమకు లోనయ్యారు. క్షణకాలం నోట మాట రానట్టు నిలబడిపోయిన విజయదత్తుడు తరువాత చేతులు జోడించి నమస్కరిస్తూ, "తల్లి దివ్యశక్తి, నీ పట్ల పరుషంగా మాట్లాడిన నా అపరాధాన్ని మన్నించు. ఈ దివ్యసింహాసనం శిఖర భాగాన చెక్కి ఉన్న మా కులదేవత మూర్తిని చూసి, ఇది మాకు చెందినదే కదా అన్న ధీమాతో అధిష్ఠించబోయాను. అయితే ఊహించని విధంగా ఎదురైన నీ వారింపు నాలో అనేక ప్రశ్నలను, అనుమానాలను రేకెత్తిస్తున్నది. ఈ స్వర్ణసింహాసనం ఎవరికి చెందినది? దీనికి కాపలాగా ఉన్న మంత్రబద్ధ భుజంగాన్ని గెలిచి ఈ సింహాసనాన్ని సాధించిన నన్ను వారించడంలో నీ ఉద్దేశ్యమేమిటి? దయచేసి చెప్పు తల్లి" అన్నాడు. సాలభంజిక వెంటనే మృదుస్వరంతో, "నాయనా విజయదత్త, నీ వినయ గాంభీర్యం చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ సింహాసనపు సృష్టికర్త దీన్ని సృష్టించడంలో గల ఆశయం నీ ద్వారా నెరవేరుతుందన్న ఆశ నాకు కలుగుతున్నది. ఇక నీ ప్రశ్నలకు జవాబు వివరంగా చెబుతాను విను" అంటూ ఇలా చెప్పసాగింది. 100 సంవత్సరాలుగా భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న ఈ అపురూప సింహాసనం మీ వంశానికి చెందినదే. చాలా కాలం క్రితం మీ వంశీకుల్లో ఎంతో గొప్పవాడుగా ఖ్యాతిగాంచిన పౌరస్వత మహారాజు దక్షిణ భారతదేశాన్నంతటినీ ఒక తాటి కిందకు తెచ్చి ఏలిన సంగతి నీకు తెలిసే ఉంటుంది. ఆ మహారాజు నిస్సంతు కావడంతో అతడి తమ్ముడి కుమారుడైన హయగ్రీవుడు పౌరస్వతుడి తదనంతరం రాజయ్యాడు. హయగ్రీవుడు అసమర్థుడు కావడంతో అతడికి ఇంటా బయటా కూడా అవమానాలు, అవహేళనలు ఎదురవ్వసాగాయి. ఆ పరిస్థితి హయగ్రీవుడి కంటే అతడి గురువైన పులింద భట్టారకుణ్ణే ఎక్కువగా బాధించింది. పులిందుడు మహామంత్రవేత్త. శిష్యుడైన హయగ్రీవుని పట్ల గల అవ్యాజానురాగం కొద్దీ అతడు తన శక్తియుక్తులన్నీ ఉపయోగించి శిష్యుడికి సాయపడాలనుకున్నాడు. చాలా రోజులు దీర్ఘంగా ఆలోచించిన పులింద భట్టారకుడు చివరకు ఈ అపూర్వ సింహాసనానికి రూపకల్పన చేశాడు. కావలసిన బంగారాన్ని, మణులను సమకూర్చుకుని నమ్మకస్తులైన స్వర్ణకారుల ద్వారా రహస్యంగా పని ప్రారంభించాడు. ఈ సింహాసనం తయారవుతున్న సంగతి హయగ్రీవుడికి కూడా తెలియదు. భౌతికంగా ఈ స్వర్ణ సింహాసనం తయారైన తరువాత పులింద భట్టారకుడు తన మంత్రశక్తినంతటినీ వినియోగించి 3 గొప్ప దివ్యశక్తులను కుడివైపున 3 మెట్ల మీద ఉన్న 3 సాలభంజికల్లోకి ఆవాహన చేసి భౌతిక చలనం లేకపోయినప్పటికీ మానసిక చలనం కలిగేలా ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఆ 3 దివ్యశక్తులము మేమే. నేను సత్యాన్ని, 2వ మెట్టు మీద ఉన్నది ధర్మం, ఆఖరి మెట్టు మీద ఉన్నది న్యాయం. మాకు ఎదురుగా ప్రతి మెట్టుకు ఎడమవైపున ఉన్న మిగిలిన 3 సాలభంజికల్లోనూ మా సహాయక శక్తులున్నవి. అవి కూడా సత్య, ధర్మ, న్యాయశక్తులే. అయితే అవి స్థూల శక్తులు, మేము సూక్ష్మశక్తులం. రాజధర్మం చాలా సూక్ష్మమైనది. సత్యము, ధర్మము, న్యాయము
వీటి తాలూకు సూక్ష్మ రూపాలను, సూక్ష్మ ధర్మాలను అర్థం చేసుకుని సరిగ్గా ఆచరించగలిగిన వాడే ఉత్తమ పాలకుడవుతాడు. రాజ్యపు సుస్థిరత అనే మహాభవనానికి సత్యము, ధర్మము, న్యాయము 3 మూల స్తంభాలు కాగా, వాటిని రాజ్యంలో సక్రమంగా అమలుపరచగలిగే రాజు 4వ మూలస్తంభం. ఈ 4వ స్తంభానికి ఏ మాత్రం శక్తిహీనత వాటిల్లినా మిగిలిన 3 స్తంభాలు కూడా పట్టు కోల్పోయి రాజ్యపు సుస్థిరత కుప్పకూలిపోతుంది. రాజధర్మాన్ని అర్థం చేసుకున్న మహాపురుషుల్లో మీ పూర్వీకుడైన పౌరస్వత మహారాజు ఒకడుగా నిలిచాడు. ఆయన వారసుడైన హయగ్రీవుడికి ధర్మపు స్థూల రూపమే కాని సూక్ష్మ రూపం తెలియదు. ఇందుకు హయగ్రీవుడికి మమ్మల్ని సహాయకాలుగా నిర్దేశించే ఉద్దేశ్యంతో ఈ సాలభంజికల్లోకి ఆవాహన చేశాడు పులింద భట్టారకుడు. అయితే ఎంతటి వాడైనా విధికి ఎదురీదలేడు కదా. పులింద భట్టారకుడు ఈ అపురూపమైన స్వర్ణసింహాసనానికి తుది మెరుగులు దిద్దుతుండగా హయగ్రీవుడు ఆకస్మికంగా మరణించాడు. కన్నబిడ్డ కంటే ఎక్కువగా రాజును అభిమానించిన పులిందుడికి అతడి మరణం గొడ్డలిపెట్టు అయింది. జీవితమంటే విరక్తి కలిగింది. తక్షణమే సమస్తాన్ని త్యజించి సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలని నిశ్చయించుకున్న ఆయనకు ఈ స్వర్ణసింహాసనాన్ని ఏం చెయ్యాలన్నది పెద్ద ప్రశ్న అయ్యింది. హయగ్రీవుడి కోసం ఉద్దేశించి అహోరాత్రాలు కష్టపడి తయారు చేసిన దీన్ని అతడి వారసులకు ఏదో కానుకగా కట్టబెట్టడం పులిందుడికి ఇష్టం లేకపోయింది. రోజుల తరబడి తీవ్రంగా ఆలోచించిన పులిందుడు చివరకు ఒక నిశ్చయానికి వచ్చాడు. హయగ్రీవుడికి చెందని ఈ అపూర్వ కానుక ముందు ముందు దక్కితే ఒక సమర్థుడైన పాలకుడికి మాత్రమే దక్కాలి. అసమర్థుడైన హయగ్రీవుడికి సహాయకారిగా ఉంటుందనుకున్న ఈ దివ్య సింహాసనం ఒక సమర్థుడికే సహాయ శక్తిగా మారిన నాడు అతడు 2వ పౌరస్వతుడే కాగలడు. స్వర్ణసింహాసన సృష్టికర్తగా తన పేరు, అంతటి గొప్ప సింహాసనాన్ని అధిష్ఠించగలిగిన వ్యక్తి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. తక్షణమే అటువంటి సమర్థుణ్ణి నిర్ణయించడం ఎలాగో కూడా నిశ్చయించాడు పులింద భట్టారకుడు. తన మంత్రశక్తితో అవలీలగా ఈ సింహాసనాన్ని భూస్థాపితం చేసిన పులిందుడు ఒక మంత్రభుజంగాన్ని సృష్టించి కాపలాగా నియమించాడు. ఆ భుజంగం అడిగే ప్రశ్న ద్వారా ఈ సింహాసనాన్ని పొందబోయే వ్యక్తికి అసలు ధర్మపు స్థూల రూపం తెలుసునా లేదా అన్నది నిశ్చయించబడుతుంది. అతడు సర్పం అడిగిన ప్రశ్నకు సరైన జవాబు చెప్పి సింహాసనాన్ని లభింపజేసుకున్న తరువాత అతడికి ధర్మపు సూక్ష్మరూపం తెలుసునా తెలియదా అన్నది నిర్ణయించడం మా వంతు. మొదటి పరీక్షలో నెగ్గి సింహాసనాన్ని సొంతం చేసుకున్న నీకు మేం ముగ్గురం తలొక కథ చెబుతాం. ఆ కథల చివర్లో మేం వేసే ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పగలిగావా ఈ 3 మెట్లు ఎక్కి ఈ దివ్య సింహాసనాన్ని అధిష్ఠించి ప్రజారంజకంగా పాలించే అవకాశం నీకు దక్కుతుంది. అంతేకాదు, హయగ్రీవుడి కోసం పులింద భట్టారకుడు సృష్టించిన మరొక అపూర్వ వస్తువు మంత్రశక్తి గల చంద్రహాసం. అది కూడా నీకు దక్కుతుంది. మాలో ఏ ఒక్కరికైనా నువ్వు సరైన జవాబు చెప్పలేకపోయినా నీ మెడలో తెల్లని కాంతులు వెదజల్లుతున్న ఆ పూల దండతో సహా ఈ స్వర్ణసింహాసనం మాయమై తిరిగి యథాస్థానానికే చేరుతుంది అన్నది. అప్పటిదాకా నిశ్శబ్దంగా సాలభంజిక మాట్లాడుతున్న మాటల్ని వింటున్న 50 మందిలోనూ తిరిగి చలనం కలిగింది. వాళ్ల మధ్య నెమ్మదిగా గుసగుసలు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు తన కుమారుడికి ఒక అపురూపమైన సింహాసనం లభించిందన్న తృప్తితో నిశ్చింతగా ఉన్న మహారాజు శ్రీదత్తుడిలో తిరిగి ఆందోళన, ఆరాటము చోటు చేసుకున్నాయి. విజయదత్తుడి ఎడమవైపున్న శ్రీలేఖ, కుడివైపున చేత కలశంతో నిలబడి ఉన్న శివానందులతో సహా ఉన్నతోద్యోగులందరూ ఒక్కసారిగా విజయదత్తుడి వైపు ఆతృతగా చూశారు. అందరిలోకి చెక్కు చెదరనివాడు విజయదత్తుడు ఒక్కడే. అతడు వెనుదిరిగి తండ్రి వైపు చూస్తూ, నాన్నగారు, ముందుకు సాగడానికి ఇక నాకు కావలసినది
మీ అనుమతి, ఆశీస్సులే అని వంగి ప్రణమిల్లాడు. తన పాదాలు తాకుతూ వంగిన కొడుకును అమాంతం లేవనెత్తి గాఢాలింగనం చేసుకుని వదులుతూ, నాయనా, విజయీభవ, దిగ్విజయీభవ అన్నాడు. అప్పుడు విజయదత్తుడు సింహాసనం కేసి తిరిగి తొలిమెట్టు మీద ఉన్న సాలభంజికకు నమస్కరిస్తూ, తల్లి సత్యశక్తి, నువ్వు పెట్టబోయే పరీక్షకు నేను సిద్ధంగా ఉన్నాను, ఇక నీదే ఆలస్యం అన్నాడు. వెంటనే మొదటి సాలభంజిక, నాయనా విజయదత్త, నీ ధీరోదాత్త ప్రవర్తనకు ఇవే నా అభినందనలు. ఇక నేను చెప్పబోయే కథ విను అంటూ చెప్పడం ప్రారంభించింది. పూర్వం త్రిపురాంతక దేశాన్ని కాలకేతు అనే మూర్ఖరాజొకడు పాలిస్తూ ఉండేవాడు. అతడికి ఇటు స్వయం బుద్ధి లేదు, అటు బుద్ధిమంతులైన వారి సలహా సహకారాలతో పాలన సాగిద్దామనే సామరస్యమూ లేదు. సింహాసనాన్ని అధిష్ఠించి అధికార దండాన్ని చేతబట్టినవాడు సాక్షాత్తు భగవత్ స్వరూపుడేనని, అతడికి ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదని కాలకేతు నమ్మకం. ఆ నమ్మికకు అనుగుణంగా అతడు కేవలం స్వబుద్ధితో పాలిస్తూ దేశాన్ని అధోగతికి దిగజార్చాడు. దేశంలో మెరక ప్రాంతాలకు జల సదుపాయం అంతంత మాత్రంగానే ఉండడంతో కేవలం వర్షాధారపు పంటలు మాత్రమే అక్కడ పండేవి. పోతే కళల విషయానికి వస్తే అందగత్తెలైన నాట్య కళాకారిణులకు, స్త్రీ సౌందర్యాన్ని రమ్యంగా సృష్టించగల చిత్రకారులకు, శిల్పులకు మాత్రమే రాజాదరణ ఏదో కొంత లభించేది. పూర్తిగా మానసిక పరిపక్వతకు సంబంధించిన కవిత్వం మాత్రం రాజు నిరాదరణకు గురైంది. గొప్ప గొప్ప కవులంతా పరాయి దేశాలకు వలసపోవడం సాగించారు. అక్కడి రాజులు వారి గొప్పతనాన్ని గుర్తించి ఆదరిస్తున్నారన్న వార్త విన్న కాలకేతుడు, చీచి, మన దేశస్థులు మరొకరిని దేహి అని ఆశ్రయించి బ్రతకటమా, అది మనకు ఎంతటి అగౌరవం అని మండిపడుతూ స్వదేశపు టెల్లలు దాటిపోవడానికి గండు చీమకు కూడా అవకాశం లేని విధంగా కట్టడి చేశాడు. అది చాలక దేశ గౌరవం మట్టిపాలు కావడానికి కవిత్వమే కారణమని చేదరించుకుంటూ నాటి నుంచి కవిత్వం చెప్పినా విన్నా రాసినా వారికి దారుణమైన శిక్షలు విధించడం ప్రారంభించాడు. కాలకేతుడి ఈ అనుచిత ప్రవర్తన వల్ల దేశ ప్రజల కంటే ఎక్కువ ఆత్మక్షోభ అనుభవించే వ్యక్తి స్వయాన అతడి పట్టపురాణి హైమవతి. ఆమె సంస్కృత భాషతో పాటు మాతృభాషలో కూడా చక్కని పండితురాలు, కవయిత్రి కూడా. భర్త మూర్ఖపు శాసనానికి ఆమె అతీతురాలు కాదు కనుక తన మనసులోని భావావేశాలను బలవంతంగా అణుచుకునేది. కవిత్వం విషయం అలా ఉంచితే నిజ జీవితంలో కూడా హైమవతికి సుఖశాంతులు ఉండేవి కావు. హైమవతికి సంతానం కలగలేదంటూ ఆమెను పెళ్లాడిన 4 ఏళ్లలోనే మరిద్దరు కన్యలను వివాహమాడిన కాలకేతుడు 3 రాణుల్ని కూడా సామాన్య స్త్రీలలాగే చూసేవాడు. 3 ఎవరికీ కూడా సంతతి లేకపోవడంతో వారి పట్ల అతడి చులకన భావం నానాటికి పెరగసాగింది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా భగవంతుడు కూడా త్రిపురాంతక దేశం మీద కత్తి కట్టినట్టుగా వరుసగా 2 ఏళ్ల పాటు దేశంలో ఎక్కడా ఒక్క వర్షపు చుక్క కూడా పడలేదు. పొలాలకు నీటి సదుపాయాలు కల్పించడం తక్కువ, వర్షాలపై ఆధారపడటం ఎక్కువ అయిన దేశం కావడం చేత పొలాలన్నీ బీటలు వారిపోయాయి. 1 ఏడాది పాటు నిల్వ చేసుకున్న తిండి గింజలు సరిపోయినా 2వ ఏడాదికి ఒక్క గింజ కూడా లేకపోయింది. ఇక గతిలేని స్థితిలో రాజు కాలకేతు పొరుగు దేశాల నుంచి ఆహార ధాన్యాలు తెప్పించి రాజోద్యోగుల చేత అధిక ధరలకు విక్రయించడం ప్రారంభించాడు. ఈ పరిస్థితుల్లో ఉన్నవాడికి తిండి, లేనివాడికి పస్తుగా మారి పేదవాళ్లకు దొంగతనం మినహా మరొక దారి లేకపోయింది. 4 నెలలు గడిచేసరికి దేశమంతటా దొంగతనాలు, లంచగొండితనము విపరీతంగా వ్యాపించాయి. 2 నెలలు గడిచేసరికి చిన్న చిన్న దొంగతనాలు పోయి రాజాస్థానంలోనే ఒక ముసుగు వ్యక్తి నాయకత్వంలో భారీ దొంగతనాలు జరగడం ప్రారంభించాయి.
ఆ ముసుగు వ్యక్తి గురించిన అనేక వివరాలు కథలు కథలుగా త్వరలోనే ప్రచారంలోకి వచ్చాయి. అతడి పేరు చిత్రరథుడు. త్రిపురాంతక దేశంలో ఎంతో మహిమగల దైవంగా ప్రసిద్ధి పొందిన చిత్రరథస్వామి వరప్రసాదంగా తల్లిదండ్రులకు జన్మించిన అతడు యుద్ధ విద్యల్లోనూ ఎన్నదగిన వ్యక్తి. అతడు దొంగగా ఎలా మారాడో ఎవ్వరికీ తెలియదు. కానీ దొంగతనం చేసి తెస్తున్న ఆహార ధాన్యాలను, వస్త్రాలను, ధనాన్ని తన అనుచరుల చేత బీద సాదలకు విరివిగా పంచిపెట్టిస్తూ ఉండడంతో పేద ప్రజలకు అతడు సాక్షాత్తు చిత్రరథస్వామి అవతారమే అయ్యాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒక చిత్రమైన సంఘటన జరిగింది.